హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ 4 ఎకరములు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా గునగండ్ల మండలం కురునూరు గ్రామం దగ్గర ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు మినప పంట వేసి సాగు చేస్తూ ఉన్నారు ఈ ల్యాండ్ కలిగిన రైతు. ఈ ల్యాండ్ నందు వ్యవసాయం కేవలం వర్షాధారితంగానే ఉంటుంది. ఈ ల్యాండ్లోకి వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం కూడా ఏమీ లేదు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగినది. ఈ ల్యాండ్ యొక్క ధర, రికార్డ్స్ మొదలగు పూర్తి వివరముల కొరకు ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి అమ్మకమునకు సంబంధించినటువంటి సమాచారం వీడియోతో పాటు మాకు మెయిల్ చేయగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక, మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనదలిచినట్లయితే మీకు ఏ విధంగా వ్యవసాయ భూమి కావాలో పూర్తి వివరములతో మాకు మెయిల్ చేయగలరు. ఇక ఈ ల్యాండ్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత రెవెన్యూ ఆఫీస్ నందు రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదార్ పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ రైతులు పొంది ఉన్నారు. ఈ ల్యాండ్ను సర్వే చేయించబడి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్ నందు ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ లేదా కుటుంబ వివాదములు కానీ లేకుండా 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి 22A ప్రభుత్వ వారి భూముల లిస్టులో ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్కు సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. ఈ ల్యాండ్పై ఎలాంటి కోర్టు అటాచ్మెంట్స్ లేని విధంగా ఉంది. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఆన్లైన్ అడంగల్, ఆన్లైన్ 1B ఇవన్నీ కూడాను ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా రిజిస్టర్డ్ పరమైన అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 2,50,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ 2 లక్షల రూపాయలుగా ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదలిచినట్లయితే మీరు మాకు మెయిల్ రూపంలో మీ యొక్క పూర్తి వివరాలు తెలుపగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.